హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ వీడియోలో మనం టపల్స్ గురించి చూద్దాం. ఓకే, సో ఇవి జస్ట్ లైక్ లిస్టులు, కాకపోతే ఇవి ఇమ్మూటబుల్ థింగ్స్ అనమాట. అంటే మనం లిస్టులో ఏం చేసాము, సెకండ్ ఎలిమెంట్ని చేంజ్ చేయాలంటే చేంజ్ చేసాం, కానీ టపుల్స్లో మనం ఎలిమెంట్స్ని చేంజ్ చేయలేము. ఉన్నాయి యాస్టీస్గా వాడుకోగలుగుతాం తప్పించి వాటిలో ఉన్న వాల్యూస్ని ఏమాత్రం చేంజ్ చేయలేము. ఇది కూడా హెట్రోజీనియస్, అంటే ఇందులో టపుల్లో మనం ఎలాంటి వాల్యూస్ అయినా సేవ్ చేయగలుగుతాం. సో టపుల్స్ ద ఇమ్యూటబుల్ కజిన్స్ ఆఫ్ లిస్ట్స్. tuple, okay, so ordered like list, tuples maintain the order of their elements. Immutable, the key differences is that tuple cannot be modified after their creation. Their elements are locked in. So heterogeneous, tuples can hold items of different data types just like list. So tuple ki list ki unna ఒకే ఒక తేడా ఏంటంటే టపుల్స్ అనేవి ఇమ్యూటబుల్ ఐటమ్స్. అంటే దీంట్లో ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేయలేము. వాళ్ళు చేంజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, టపుల్ నుంచి లిస్ట్లోకి కన్వర్ట్ చేసుకుని లిస్ట్ని చేంజ్ చేసి లిస్ట్లో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేసి మళ్ళీ దాన్ని టపుల్కి కింద కన్వర్ట్ చేసుకోవడం, అలా చేయాలి. అంతే తప్పించి టపుల్లో ఉన్న వాల్యూని మనం చేంజ్ చేయలేము. సో టపుల్ని మరి ఏ విధంగా మనం డిక్లేర్ చేస్తాం? సో ఇక్కడ చూడండి, the most common way is using the parenthesis. ఓకే, ఇంతకు ముందు లిస్ట్ గురించి స్క్వేర్ బ్రాకెట్స్ వాడాం కదా, మనకి parenthesis లో ఉన్నట్టయితే ఏదైనా వాల్యూస్ వాటిని టపుల్స్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి, కోఆర్డినేట్స్ ఈక్వల్స్ టు 10, 20. అంటే ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి టపుల్లో. సో 10, 20 ఉన్నాయి. ఓకే, పర్సన్ ఎలియస్, 30, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఈ పర్సన్ ఇన్ఫర్మేషన్, సో ఇందులో స్ట్రింగ్ ఉంది, అలాగే నెంబర్ ఉంది, అలాగే స్ట్రింగ్ ఉంది. సో ఏదైనా parenthesis లో మెన్షన్ చేస్తే అవి మనకి టపుల్సే. ఓకే, సో ఈ రెండింటిని ప్రింట్ చేసి చూద్దాం. సో బాగా గుర్తుపెట్టుకోండి, parenthesis స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంటే లిస్ట్, parenthesis లో ఉంటే టపుల్స్. 10, 20. సో పర్సన్ ప్రింట్ చేయాలి. ఎలియస్, 30, సాఫ్ట్వేర్ ఇంజనీర్. రైట్, కామా విత్ సింగిల్ ఎలిమెంట్. హలో, మీరు సింగిల్ ఎలిమెంట్ తోటి ఏదైనా టపుల్ క్రియేట్ చేయాలనుకుంటే దాన్ని ఇక్కడ చూడండి, హలో అనే వర్డ్ని టపుల్ క్రియేట్ చేస్తున్నాను, సింగిల్ వాల్యూ టపుల్. సో హలో తర్వాత కామా పెట్టాలి, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అంటే సపోజ్ నేను నేమ్ అనే ఒక టపుల్ని క్రియేట్ చేస్తున్నాను, నేమ్లో సింగిల్ వాల్యూ ఉండాలి. ఓకే, ఓపెన్ అండ్ క్లోజింగ్ parenthesis, తర్వాత వెంకట్, తర్వాత వచ్చేసి ఏదైనా ఎలిమెంట్ పక్కన కామా ఉంటే ఇది ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ కామన్. ఓకే, సో ఇది నేమ్ అనేది ఇప్పుడు మనకి టపుల్. తర్వాత కామన్గా అడుగుతూ ఉంటారు, సింగిల్ ఐటమ్ తోటి మీరు టపుల్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు అని. సో టపుల్ కన్స్ట్రక్టర్ యూజ్ఫుల్ ఫర్ కన్వర్టింగ్ అదర్ అట్రిబ్యూట్స్. సో నెంబర్ లిస్ట్ ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ నెంబర్స్ అండర్స్కోర్ టపుల్ ఈక్వల్స్ టు టపుల్. ఓకే, టపుల్ నెంబర్స్ లిస్ట్ అంటే ఇది లిస్ట్లో ఉంది, సో ఆ లిస్ట్ని మనం టపుల్లోకి కన్వర్ట్ చేయాలి. సో యూజింగ్ ద టపుల్ ఫంక్షన్ తోటి, టపుల్ కన్స్ట్రక్టర్ తోటి మనం దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, తర్వాత సో ఎందుకు టపుల్ యూజ్ అవుతుంది అంటే ప్రొటెక్టింగ్ ద డేటా. ఒక్కొక్కసారి మనకి ఈ టపుల్లో ఉన్న, అంటే ఏదైతే ఎర్రే ఉందో లేకపోతే లిస్ట్ ఉందో, టపుల్లో ఉందో, ఆ టపుల్లో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇలాంటివి ఉంటాయి. ఓకే, వాటిని చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు మనం టపుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. ప్రొటెక్టింగ్ డేటా, వెన్ యూ వాంట్ టు ensure certain data does not change accidentally, tuples provide safeguard. సో యాక్సిడెంటల్గా రిమూవ్ కాకుండా చూడడానికి టపుల్స్ బాగా యూజ్ అవుతాయి. అసలు అందులో చేంజ్ చేయలేం కదా. రిప్రజెంటింగ్ ఫిక్స్డ్ స్ట్రక్చర్, యూజ్ టపుల్స్ ఫర్ డేటా వేర్ యూ నో the order and the content should not be modified. So potential efficiency, in some cases tuples can slightly more performant than list due to their immutability. ఓకే, సో కీ ఆపరేషన్స్, యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్. ఇప్పుడు మనకి కలర్స్ అనే ఒక టపుల్ ఉంది, ఆ టపుల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని నేను యాక్సెస్ చేయాలి. ఓకే, కలర్స్ అనేది ఇక్కడ మనకి లిస్ట్ ఫ్రెషర్గా అయితే ఇలా క్రియేట్ చేసి కలర్స్ ఈక్వల్స్ అనే వాళ్ళు రాసి పేపర్ మీద రాసి ఇది లిస్టా, ఇది ఏంటిది సీక్వెన్సా, టపులా, లిస్టా అని అడుగుతారు. ఓకే, మనం ఏం చేస్తామంటే
వీటిని ఇవాళ ఈ సింబల్ గుర్తు రాకపోతే మన సీక్వెన్స్ విత్ ఇది టపుల్ అని చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు నాకు కలర్స్లో ఉన్న కలర్స్లో ఉన్న నాకు ఫస్ట్ ఎలిమెంట్ అంటే 0, ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఇండెక్స్ 0. సో 0 నాకు సెకండ్ ఎలిమెంట్ కావాలి అంటే ఇండెక్స్ ఆఫ్ 1. నాకు థర్డ్ ఎలిమెంట్ కావాలి ఇండెక్స్ ఆఫ్ 2, రైట్. సో ఈ విధంగా టపుల్లో ఉన్న లిస్ట్లో ఎలా అయితే యాక్సెస్ చేసుకుంటున్నామో టపుల్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే స్లైసింగ్ ఆపరేషన్ కూడా టపుల్ లిస్ట్లో ఎలా అయితే చేసామో అలాగే ఇక్కడ కూడా మనం స్లైసింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి వీక్ డేస్ అని చెప్పి ఒక టపుల్ ఉంది. ఓకే, టపుల్లో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఉంది. నాకు మిడ్ వీక్ వచ్చేసి 1 వీక్ డేస్. సో తీసేద్దాం. వీక్ డేస్ ఈక్వల్స్ టు 1:4 అంటే 1 దగ్గర నుంచి 4 వరకు మనకి డిస్ప్లే అవుతుంది. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, రైట్. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ప్రింట్ అయింది. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి ఇండెంటేషన్ ఇచ్చేసరికి ఇండెంటేషన్ రాంగ్ అయింది, రైట్. తర్వాత మెంబర్షిప్ టెస్టింగ్ యూజర్ ఇన్ అండ్ నాట్ ఇన్. సో ఇటరేషన్ గురించి కమింగ్ వీడియోస్లో వచ్చినప్పుడు అసలు లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ఎలా ఇటరేషన్ ద్వారా రిట్రైవ్ చేస్తాము, టపుల్లో ఉన్నవి, సీక్వెన్స్లో ఉన్నవి, ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, డిక్షనరీస్లో ఉన్నవి. Unpacking. Assign the individual tuple elements to separate variables. This is especially handy when functions return the tuples. So dimensions equals to 25, 18 అని చెప్పి మనం ఒక డైమెన్షన్ టపుల్ని క్రియేట్ చేసాం. సో తర్వాత విడ్త్, హైట్ ఈక్వల్స్ టు డైమెన్షన్స్ అని ఇచ్చాం అనుకోండి. విడ్త్లోకి ఫస్ట్ వాల్యూ, హైట్లోకి సెకండ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఒక సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నేమ్ అనే ఫంక్షన్, నేమ్ అనే టపుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఇందులో వెంకట్ అనే ఒక ఐటము అంటే ఎలిమెంటు, అలాగే 35, అలాగే 25,000. ఓకే, సో 3 వాల్యూస్ని సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే నేము, ఏజ్, అలాగే శాలరీ, ఈ 3. ఈ ఫస్ట్ వాల్యూ వచ్చి నేమ్లోకి ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఎంప్లాయ్, ఈ నేమ్లోకి వెంకట్, ఈ ఏజ్లోకి 35, ఈ శాలరీలోకి 25,000 సేవ్ అవ్వాలి. అలాంటప్పుడు ఎలా రాస్తామంటే ఈ నేమ్ ఈక్వల్స్ ఈ నేమ్ కామా ఈ ఏజ్ కామా, ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ శాలరీలోకి నేను ఏం అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేమ్ని, సో ఈ నేమ్ టపుల్ని ఇచ్చేసాను, రైట్. ఇప్పుడు ఈ నేమ్లోకి ఏమొచ్చిందో చూడండి, ఈ నేమ్. సో వెంకట్ వచ్చింది. ఈ ఏజ్లోకి 35, ఈ శాలరీలోకి 25,000 వచ్చింది. సో ఈ విధంగా unpacking, assign individual tuple elements to separate variables. This is especially handy when functions return tuples. ఓకే, ఫంక్షన్స్ టపుల్ని రిటర్న్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అంటున్నారు. తర్వాత లిమిటేషన్స్, కెనాట్ యాడ్, రిమూవ్ ఆర్ డైరెక్ట్లీ చేంజ్ ఎలిమెంట్ ఆఫ్టర్ క్రియేషన్. ఇఫ్ యూ నీడ్ టు మోడిఫై ఐటమ్స్, కన్వర్ట్ ద tuple into list, make the changes and convert it back to a tuple, రైట్. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసింది ఇది. ఈ కోడ్ ఒకసారి చూడండి. అంటే ఈ మోడల్లో మనం ఎప్పుడు రాయాల, ప్రింట్ వెబ్సైట్ mywebsite.com పోర్ట్ ఈజ్ 80 అని చెప్పి ప్రింట్ అయింది కదా. వెబ్సైట్ ఇన్ఫో అనే ఒక టపుల్ని క్రియేట్ చేసాం. అందులో 3 ఐటమ్స్ ఉన్నాయి. www.vrtrain.com అనేది, vrtrain.com పోర్ట్ 80 ట్రూ. ఓకే, సో ఇందులోకి మనం ఏం చేస్తున్నాం, అన్ప్యాక్ చేస్తున్నాం. సో డొమైన్లోకి వచ్చి VLR-train, యూజర్స్ అదే డొమైన్ పోర్ట్ HTTPS. ఓకే, వెబ్సైట్ ఇన్ఫో అంటే ఈ 3 వాల్యూస్ వచ్చి ఇందులో సేవ్ అవుతున్నాయి. సో ప్రింట్, సో మీరు ఇలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మీరు వెబ్సైట్ ఇలా రావాలి అనుకుంటే
ప్రింట్ ఫంక్షన్లో మనకి ఈ ఆప్షన్ ఉంది ఎఫ్. సో డబుల్ కోర్స్లో వెబ్సైట్. సో వెబ్సైట్ ప్రింట్ అయింది, వెబ్సైట్ అని ప్రింట్ ఎందుకోవాలని కర్లీ బ్రాకెట్స్లో డొమైన్, ఓకే, కామా పోర్ట్. సో కర్లీ బ్రాకెట్స్లో పోర్ట్, రైట్. సో అలాగే స్టేటస్ ప్రోటోకాల్ అని పెడదాం, లేకపోతే కామా HTTPS use as underscore HTTPS. సో ఇందులో పెట్టాలి, కర్లీ బ్రాకెట్స్లో పెట్టుకోవాలి. సో ఇవన్నీ వస్తూ ఉంటాయి, కొద్దిగా ఇవన్నీ నోట్ చేసుకోండి మీరు. సో ప్రింట్ ఫంక్షన్ అంటే ప్రింట్ ఫంక్షను సో ఇలాగ ఇప్పుడు వరకు రాసినట్టు రాయాలంటే ఒక్కొక్కసారి ఇలాంటి కోడ్ కూడా కనబడుతుంది. అంటే మీకు ఏమర్థం అవుతుంది ఇక్కడ, ఎఫ్ ఫార్మాట్ వెబ్సైట్ కోలన్, సో ఏదైతే వాల్యూ ప్రింట్ కావాలో దాన్ని డబుల్ కోర్స్లో మెన్షన్ చేసాం అంతే. సో HTTPS ఈజ్ ట్రూ అని చెప్పి మనకు డిస్ప్లే అయ్యింది. అలాగే tuples are like list but with a focus on immutability. Choose tuples when you need to data structures that has a fixed order of elements. తర్వాత సో కామన్గా వాడే ఫంక్షన్స్ ని చూద్దాం. కౌంట్ ఫంక్షన్, సో టపుల్ తోటి కౌంట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. టపుల్ డాట్ కౌంట్ ఫంక్షన్ అంటాం అనమాట. సో టపుల్ యొక్క లెంత్ ని మనకి ఇస్తుంది. సో కౌంట్ ఆఫ్ 5. సో సారీ. సో మన కౌంట్ కదా వాడింది. సో నెంబర్స్ డాట్ కౌంట్ అంటే 5 ఎన్నిసార్లు 5 రిపీట్ అయింది ఇందులో అనేది మనకి ఇచ్చింది. ఓకే, నెంబర్స్ డాట్. సో నెంబర్స్ అనే ఒక టపుల్ని క్రియేట్ చేసాము, అందులో 5 ఎన్నిసార్లు రిపీట్ అయిందో వచ్చింది. సో డాట్ కౌంట్ ఫంక్షన్ యూజ్ అది. సో ఏదైనా ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూపిస్తుంది. అలాగే ఇండెక్స్ రిటర్న్స్ ద ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ occurrence of value x when within the tuple raises the value error if value is not found. ఇది లిస్ట్ లో కూడా చూసాం మనం. ఏంటిది ఫంక్షన్ డాట్ ఇండెక్స్. ఓకే, డాట్ ఇండెక్స్ ఫంక్షన్ తోటి మనం ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, కలర్ రెడ్, గ్రీన్, బ్లూ, గ్రీన్ ఉంది. సో ఇండెక్స్ ఆఫ్ బ్లూ ఈక్వల్స్ టు కలర్ డాట్ ఇండెక్స్ డాట్ బ్లూ. సో బ్లూ ఎక్కడ అయిందో ఆ ఇండెక్స్ వాల్యూని మనకి ఇస్తుంది. సో ఇండెక్స్ అండర్ స్కోర్ బ్లూని ప్రింట్ చేద్దాం, రైట్. సో సెకండ్ ఇండెక్స్ వాల్యూలో అక్కడ అయిందని చెప్తుంది. ఇక్కడ బ్లూ 1 అని ఇచ్చాను. అప్పుడు మనకి అసలు ఆ వాల్యూ ఉందా లేదు కాబట్టి ఇండెక్స్ ఎర్రర్ని త్రో చేసింది. తర్వాత ప్లస్ ఆపరేటర్. సో ప్లస్ ఆపరేటర్ క్రియేట్స్ ద న్యూ టపుల్ బై జాయినింగ్ 2 టపుల్స్ టుగెదర్. సో టపుల్ 1 ప్లస్ టపుల్ 2 అంటే 2 కలిపి న్యూ టపుల్ని క్రియేట్ చేస్తుంది, రైట్. సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని లిస్టుల మీద కూడా ప్రయోగం చేయండి. సో కంబైన్డ్ టుపుల్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 10, 20, 30, 40 వచ్చింది కదా. ఓకే, సో ఇందులో డూప్లికేట్ వాల్యూస్ ఇద్దాం. ఓకే, సో 30, ఇందులో కూడా 30 ఉంది, ఇందులో 10 ఉంది, రైట్. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, వాల్యూస్ 2 కంబైన్ చేసుకుని వస్తుంది. సో రైట్. సో కంబైన్ అండర్ స్కోర్ టుపుల్ ఎంత వచ్చింది, 10, 20, 30, 30, 40, 10. సో స్టార్ ఆపరేటర్ క్రియేట్స్ ద న్యూ టపుల్ బై రిపీటింగ్ ద ఒరిజినల్ టుపుల్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో ఇంటూ 3 మనం ఇక్కడ ఏం టపుల్ని క్రియేట్ చేసాము, డేస్ అనే టపుల్ని క్రియేట్ చేసి అందులో మండే ట్యూస్డే ఇచ్చాం. సో ఫుల్ అండర్ స్కోర్ వీక్ డేస్ ఇంటూ 3 అని ఇస్తే మనకి ఏం ప్రింట్ అవుతుందో చూడండి. సో మండే ట్యూస్డే 3 టైమ్స్ రిపీట్ అయ్యి ఫుల్ అండర్ స్కోర్ వీక్ లోకి సేవ్ అయ్యి ఉన్నాయి. సో ఇంటూ 3. సో మండే ట్యూస్డే. ఓకే, సో తర్వాత లెంత్ ఫంక్షన్. సో లెంత్ ఫంక్షన్ సో అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో రిటర్న్ చేస్తుంది మనకి. లెంత్ ఆఫ్ ఫుల్ అండర్ స్కోర్ వీక్.
సో ఇందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, మనకి 6 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి చెప్తుంది. సో మ్యాక్స్ ఆఫ్ టపుల్ రిటర్న్స్ ద ఎలిమెంట్ విత్ లార్జెస్ట్ వాల్యూ. సో మినిమం టపుల్ రిటర్న్స్ ద ఎలిమెంట్ విత్ స్మాలెస్ట్ వాల్యూ. లార్జెస్ట్ వాల్యూని స్మాలెస్ట్ వాల్యూని కనుక్కోవడానికి మ్యాక్స్ టపుల్ మినిమం టపుల్ యూజ్ చేస్తున్నాం టపుల్. ఓకే, అలాగే సో ఈ కోడ్ చూడండి, సింపుల్ కోఆర్డినేట్స్ అనే ఒక టపుల్ని క్రియేట్ చేసాం. ఎంప్లాయ్ ఈక్వల్స్ టు, సో ఈ టపుల్ని క్రియేట్ చేసాం. డీటెయిల్స్ అండర్స్కోర్ కౌంట్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఎంప్లాయ్. ఓకే, మనకి డీటెయిల్స్ అండర్స్కోర్ లొకేషన్ ఈక్వల్స్ టు కోఆర్డినేట్స్ ఇంటూ 4. సో 4 టైమ్స్ రిపీట్ చేసాం. ప్రింట్ ఎంప్లాయ్. సో ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, చదవండి. In what situation would you choose tuples over a list? Need a data structure with a fixed order that won't change. Want to protect data integrity and prevent additional modifications. Are using the data as a keys in dictionary. Are connected with potential performance benefits in a certain cases. How would you create a tuple containing a single element? Idokati chusam kada manam. Right. So representing the geographic coordinates. చిన్న ప్రోగ్రామ్ చూసి ఈ సెషన్ టపుల్స్ సెషన్స్ ని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు వెబ్సైట్ అండర్స్కోర్ కాన్ఫిగ్ అనే ఒక టపుల్ ఉంది. అందులో ఫస్ట్ వచ్చేసి వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంది. అలాగే అది ఏమి యూజ్ చేస్తుంది, HTTPS HTTPని యూజ్ చేస్తుంది అనేది ఉంది. అలాగే ప్రోటోకాల్, అలాగే వచ్చేసి పోర్ట్ వచ్చేసి 8080. అలాగే సెక్యూర్ సర్క్యూట్ లేయర్ ఉందా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంది. ఇప్పుడు నాకు ఇలా టపుల్స్, సో మెనీ టపుల్స్ వచ్చినాయి. అయితే ఇది ఒక్క టపులే అనుకోండి. ఈ టపుల్లో ఉన్న వాల్యూ, ఈ టపుల్లో ఉన్న వెబ్సైట్ సెక్యూరా కాదా, అంటే SSLని యూజ్ చేస్తుందా లేదా అనేది మనం చూసి చెప్పాలి, అంటే కోడ్ రాసి చెప్పాలి. ఇప్పుడు ఇది యాక్చువల్గా SSLని యూజ్ చేస్తుంది. SSL ఇక్కడ ఇచ్చిన పారామీటర్స్ మనం చూసుకున్నట్టయితే, ఎలిమెంట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చి డొమైన్, తర్వాత ప్రోటోకాల్, తర్వాత పోర్టు, తర్వాత వచ్చేసి SSL. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇందులో నుంచి ఫస్ట్ మన డొమైన్, నాకు ప్రింటింగ్ ఎలా కావాలి అంటే వెబ్సైట్ యూజెస్ సెక్యూర్ కనెక్షన్స్. సో లేకపోతే దీని ముందు పెడదాం, డొమైన్ కామా రైట్. సో example.com వెబ్సైట్ యూజ్ చేస్తే సెక్యూర్ కనెక్షన్ అని వచ్చింది. అంటే సో దీన్ని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఈ యొక్క టపుల్లో ఫస్ట్ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. అంటే డొమైన్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఒక డొమైన్ 1 అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. అక్కడ వెబ్సైట్ అండర్స్కోర్ కాన్ఫిగ్ లో ఉన్న ఫస్ట్ వాల్యూ అంటే 0th ఎలిమెంట్, సో వచ్చేసి డొమైన్ 1 లో సేవ్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ VLRtrain.com ఇస్తున్నాను, VLRtrain.com. ఇప్పుడు మనకి డొమైన్ 1లోకి వచ్చి ఏం సేవ్ అవుతుంది, VLRtrain.com వచ్చి సేవ్ అవుతుంది. తర్వాత ఇఫ్ వెబ్సైట్ అండర్స్కోర్ కాన్ఫిగ్ 3, అంటే ఇఫ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వెబ్సైట్ అండర్స్కోర్ కాన్ఫిగ్ 3లో ఏముంది మనకి, ట్రూ ఆర్ ఫాల్స్, అంటే థర్డ్ ఇండెక్స్ లో ట్రూ గానీ ఫాల్స్ గానీ ఉంటుంది. ఓకే, ట్రూ అయితే మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ రన్ కావాలి, అదే ఫాల్స్ అయితే ఈ ప్రింట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫాల్స్ పెడుతున్నాను, ఫాల్స్. ఇప్పుడు రన్ చేద్దాం, ఇప్పుడు రన్ అవుతుంది కదా, ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం రన్, నేను ఎల్స్ బ్లాక్ ఏం రాయలేదు కాబట్టి. అలాగే ఇక్కడ ట్రూ ఇచ్చాను, ట్రూ. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో example.com వస్తుంది. సో సారీ, డొమైన్ 1 అవ్వాలి కదా మనం, అంతకుముందు క్రియేట్ చేసిన డొమైన్ వేరియబుల్లో ఉండిపోయింది example.com. ఓకే, VLRtrain.com వెబ్సైట్ యూజెస్ సెక్యూర్ కనెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ కంటెంట్ని వీడియోస్ని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, ఫ్రెండ్స్కి.